ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను విరగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చి తిని గాని మీరు నా మాటను వినలేదు. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని మాట మనుషులకు జీవపు ఊట, అది జీవపు బాట, అది వారికి మేలైన దారి. దేవుని మాట మనల్ని బ్రతికిస్తుంది. దేవుని మాట మనకు నెమ్మదిస్తుంది. దేవుని మాట మన జీవితాలను నడవలసిన త్రోవను మనకి తెలియజేస్తుంది. దేవుని మాటను మన మనసులో ఉంచుకోవలసినవి, దాచుకోవలసినవి. దేవుని మాటను మన కనుపాపలాగా కాపాడుకోవలసినది. దేవుని మాటను చేతితో పట్టుకోవాలి. ఆ దేవుని మాట ప్రకారం జీవిస్తే దీర్ఘాయుషువు, సుఖ జీవితం, శాంతి కలుగుతుంది. దేవుని మాట ప్రకారం జీవిస్తే మనము దేవుని ఎదుట, మనుషుల ఎదుట మంచివారిగా ఉండగలుగుతాం. దేవుని మాట ప్రకారం జీవిస్తే మనము బుద్ధిమంతులుగా జీవించగలుగుతాం. దేవుని మాట ప్రకారం జీవిస్తే నీకు ఆరోగ్యం. ఒక అడవిలో ఒక మేక ఉండేది. దానికి 2 పిల్లలు పుట్టినాయి. కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు పిల్లలతో నేను బయటికి వెళ్ళి అడవిలోకి వెళ్ళి లోపలికి వెళ్ళి నేను మేతను తిని వస్తాను అని చెప్పి ఈ తల్లి మేక ఈ పిల్ల మేకలతో చెప్పి, మీరు బయటికి రావద్దు అని చెప్పి ఆ తల్లి మేక అడవిలోకి వెళ్ళింది. అయితే ఈ 2 మేక పిల్లల్లో ఒక మేక పిల్ల తల్లి మాట వినకుండా బయటికి వెళ్ళి కొంతసేపటికి ఈ పిల్ల మేకను చూసిన పులి దాన్ని తన పంజాతో కొట్టి చంపింది. ఈ పులి తన పిల్లలకు ఆహారం పెట్టడానికి తన పిల్లలను తీసుకురావడానికి వెళ్ళింది. వెళ్ళేటప్పుడు ఒక నక్కని కాపలా పెట్టి, నేను పిల్లలను తేవడానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, దాన్ని ఏమాత్రం ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పింది. అయితే ఆ లేత మేక పిల్లను చూసిన నక్కకి నోరూరింది. ఏం చెయ్యాలో అర్థం కాక ఆ రుచికరమైన ఆ మాంసాన్ని చూసి నోరు ఆపుకోలేక వెళ్ళి దాని చెవుని కొరుకు తింది. పులి తన పిల్లలతో రానే వచ్చింది. ఆ మేక పిల్లను అంతా పరీక్షించి చూస్తే దానికి ఒక చెవి లేదు. నక్కని అడిగింది, దీనికి చెవి తినేసావా అని అడిగితే, లేదు లేదు నేను తినలేదు అని అబద్ధమాడింది. ఈ లోపల ఈ మేకపిల్ల తల్లి అటు రానే వచ్చింది. ఆ పులి దాన్ని అడిగిందంట, ఇదిగో ఈ నీ పిల్లకి చెవి ఉందా లేదా అంటే, ఆ తల్లి అందట, నా పిల్లకి చెవి లేదు, ఉంటే అది చచ్చేది కాదు అందట. చాలామందికి ఈరోజు చెవులు ఉన్నా వినేవారిగా లేరు. ఈ రోజున ప్రజలు
దేవుని మాటను వినని వారిగా, తల్లిదండ్రుల మాటను వినని వారిగా, భర్త మాటను వినని వారిగా, పెద్దవారి మాటను వినని వారిగా ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డ, దేవుని మాట జీవపు ఊట. మనమందరము దేవుని మాట విని దేవుడిచ్చే పరలోక సంబంధమైన, భూ సంబంధమైన దీవెనలు పొందుదాం. అటు బాధ్యత దేవుడు మన అందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి, వాక్యం వింటున్న మీ పిల్లల యొక్క జీవితాలలో వినగలిగిన వారిగా, విని మీ మాట ప్రకారం జీవిస్తూ మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దీవెనలు పొందుకునే వారిగా మీ పిల్లల్ని మీరు సిద్ధపరచమని, వాక్యం వింటున్న మీ పిల్లల్ని, వారి కుటుంబీకుల్ని, వారి పెద్దవారిని, వారి స్త్రీ పురుషుల్ని, వారి యవనస్తుల్ని, వారి చిన్న బిడ్డల్ని దీవించమని, వారి చదువులు, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి పొలాలు, వారి పశువుల్ని దీవించమని, వాక్యం వింటున్న పిల్లలందరికీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని మీ దీవెనలు అనుగ్రహించమని యేసు ప్రభువారి నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.